హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ములకనూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల వృత్తిదారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చేనేత వస్త్రాలు ధరించి చేనేత వర్గాలకు సమాజంలో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి ఆదరించాలని, మొదటి దశ తెలంగాణ ఉద్యమంలోని మంత్రి పదవిని త్యాగం చేసిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చేనేత వృత్తి రక్షణకు సమాజంలో పద్మశాలీలు ఐక్యంగా ఉండి ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలన్నారు. మారుతున్న దానికి అనుగుణ డిజైన్లను కూడా పెంచవలసే విధంగా మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా చేనేత వర్గానికి అండగా ఉండే విధంగా చేనేత వస్త్రాలను ధరించడం కావచ్చు, చేనేత బట్టలకు సంబంధించిన ఆదరించడం కావచ్చు చేయాలనే సందర్భంగా కోరుకుంటూ నేతన్నలందరికీ కూడా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభం జరగాలని, పెద్దలు ఆనాడు మన తెలంగాణ సాధనలో మొదటి దశ ఉద్యమంలోనే మంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆనాడు ఏ విధంగా పోరాటం చేసిండో ఇవాళ వృత్తి రక్షణ కావచ్చు లేదా సమాజంలో మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఐక్యంగా పద్మశాలి వర్గం అంతా కూడా ఐక్యంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క హక్కులను సాధించే దిశలో ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. సార్ సార్ మండలాధ్యక్షులు సార్ 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 మండలాధ్యక్షులు గ్రామ శాఖ అడుగు